నేను వీడు చెప్పింది నేను చెయ్యాలంట. కానీ వాడు తీరవట్లేదు. వస్తాడా? అదే మేడం గారు 4 రోజుల ముందు మూల సంఘం కోసం వచ్చారు కదా, మూల సంఘం పేషెంట్. ఎవరినంటున్నావు? అలా నువ్వు ఇలా నడుచుకొస్తే మూల సంఖ్య అంటారు. నడుచుకోవాలి ఎవరినంటున్నావు? వీడు కాంపౌండర్ గారు డాక్టర్. ఆఫ్టర్ ఆల్ కాంపౌండర్ గారు ఉండు. ఇద్దరే మాట్లాడుకుంటారు వచ్చిన పేషెంట్ చూడకుండా. 10 రూపాయలు దాటిరాడు మనకి లాస్ట్ టైం. మీరు మీ 10 రూపాయలు ఏం కాంపౌండర్ అయ్యా నువ్వు? కాంపౌండర్ 10 రూపాయలకి తక్కువ పడతావు. అవునయ్యా వెంకటరాజు, నువ్వు నాకు లాస్ట్ మంత్ లో 10 రూపాయలు యూజ్ చేసావు. 50 పెట్టి ఏం 10 రూపాయలు ఏమో అండి. మీరు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ కి మెడిసిన్ దొరకట్లేదు నాకు ఇక్కడ. ఇదిగో చూడండి, ఇదిగో అది పట్టుకొని సగం కన్స్ట్రక్ట్ చేసిన మెట్రో పట్టుకొని పరిగెడతా లింగంపల్లికి వెళ్తే వాడు గాంధీ హాస్పిటల్ మార్చి దొరుకుతుంది అన్నాడు. వాడు గాంధీ హాస్పిటల్ మార్చి కూడా వెళ్ళాను. వాడు వెళ్ళమన్నాడు అక్కడ. మార్చురి కూడా వెళ్తే మార్చురిలో ఈ పురుగుల మందు మనుషులు తాగేది కాదన్నారు. ఆర్ఎంపీ చేసిన వాళ్ళు ఎంబీబీఎస్ అని బోర్డు పెట్టుకుంటే ఇలానే ఉంటది. నాకు ఇవ్వాల్సిన పురుగుల మందు వాడికి ఇచ్చావా డాక్టర్ గారు? చూడు ప్రిస్క్రిప్షన్ చూడు. ఏం డాక్టర్ అమ్మా మీరు? డాక్టర్ గారు బిడ్డ పడుతున్నారు. అవును, మరి ఇదేంటి మోసంగా ఏదో సోల్ మాట్లాడతాడు. కాంపౌండర్ గల్లా ఉండు. 10 రూపాయలు ఇచ్చి నొప్పులే అన్నా. నా మూడోది ఏది? డాక్టర్ గారు ఏంటి ఏం డాక్టర్ అండి మీరు? ఆగ్రా మూల సంఖ్య అది కాదు, బోర్డు చూసానే తెలుస్తుంది. వైకుంఠం పంపించేస్తున్నాను నేను. సంతకం టాబ్లెట్ అంటున్నాను. మెడికల్ షాప్ కూడా చూడాలి కదా వాడు. ఆడికి ఏం తెలుసురా? ఆమెకి ఇక్కడ నాకే అర్థం కాదు. 10 నుంచి పని చేస్తాను. ఇదిగో ప్రిస్క్రిప్షన్ కనుక సరిగ్గా లేదనుకో హైకోర్టులో వేస్తా, సుప్రీం కోర్టులో. ఒక్క నిమిషం ఆగు. ఇంకా ఏడునోరా ఒక డాక్టర్ మీద కేసేయాలి. ఎక్కడున్నారు? దాదా జల్దిరా. సుప్రీం కోర్టులో హైకోర్టులో ఎక్కడ వేయాలి? సంతకం ఎందుకు చేశారు అక్కడ మీరు? ఏం హాస్పిటల్ మాకు సీట్ లేదు, సంతకం లేదు. తెలుసా ఏంది బాబాయ్? ఆఫ్టర్ ఆదరణలో అర్జున్ రెడ్డి సినిమా ఫ్రీగా ఇస్తారంట. పీపీ అంటే లోడ్ చూసాను. ముందే ఎక్కడ 10 రూపాయలకి ఎవరు వస్తారు? దేవుడు ఎవరాడు? బాబోయ్ డాక్టర్ వచ్చింది, వచ్చింది. పైసలు బాగా నన్ను అక్కడ తీసుకెళ్ళాను. ఏడుగాడు నాకు ఆకలిస్తుంది. పొద్దు నుంచి కడుపులో ఆకలి వేస్తే హోటల్కి వెళ్ళాలి, హాస్పిటల్ కాదు. కడుపులో పెస్తుంది, ఆకలిస్తుంది, కడుపులో పెస్తుంది. ప్రాబ్లమా డాక్టర్? ఏం తినలేకపోతున్నా డాక్టర్. నిన్న రాత్రి నుంచి ఏం తినలేకపోతున్నా, కడుపులో పెస్తుంది. పొట్టేమైంది, వాచిపోయింది. ఎవడో దిష్టి పెట్టినట్టున్నాడు. ఇక్కడ వినాయకుడు ప్రసాదాలు ఇస్తున్నాడు కదా.
తిన్నావమ్మా? ఏం తినలేదు. మా ఇంట్లో ఫంక్షనా, ఆ. మా ఇంట్లో ఇంత పులావ్ మిగిలింది. పక్క ఇంట్లో వాళ్ళేదో వాళ్ళ అమ్మాయికి ఏదో రిసెప్షన్ అంట, వాళ్ళ ఇంట్లో ఇంత బగారం ఇచ్చారు. మా ఆవిడ చెప్పింది ఏం చేస్తామండి ఇవన్నీ అంటే, ఎందుకు బాధపడతాలో నేను తింటాను కానీ మొత్తం నేనే తినేస్తాను. ఏం పర్లేదు, ధైర్యంగా వచ్చిన దగ్గరికి వైకుంఠంకి ఇక్కడికి వస్తే డైరెక్ట్ గా స్వర్గమే. ఏం పర్లేదు. తిన్నారా? ఇంత తినండి, ఇంత. అది తింటే మోషన్ చేస్తాయి ఇట్లా కడుపులో నువ్వు కొంచెం నాకు ఫ్రాక్చర్ అయింది కాదు. ఇంకేంటయ్యా? రాత్రి అంత అన్నం తిన్నానండి. ఇంత తర్వాత మా ఆవిడ ఏం చేసింది, రాత్రి పడుకునే ముందు పాలు తాగాలి పట్టండి. ఆ డ్రమ్ము చూసారా, ఆ డ్రమ్ము నిండా పాలు ఇచ్చిందండి. సరే ఆ డ్రమ్ము తినలేదండి, పాలు మాత్రం తాగానండి. తాగి పడుకున్నానండి. ఆవు తెచ్చిపోతున్నట్టు ఏంటో అనుకున్నా, ఈ ఆవు ఇంకో ఆవు పాలు తాగుతుంది. ఏదో అంటే నాకు అర్థం కావట్లేదు. నా కడుపులో వేస్తుంది, ఆకలి వస్తుంది. డాక్టర్ ఏమని చేయండి, నేను తినాలండి. ఏం తినాలి? పొట్టలో రైలు ఇంజిన్ పోతున్నట్టుంది. పొద్దున్నే ఏం తినలేదా? ఏం తినలేదు. ఏంది లేదన్నా 20 రొట్టెలు మింగావు. రాత్రి పులారి తిన్నానండి. పొద్దున ఏం తిన్నారు అడగట్లేదు మీరు. పొద్దునేం తిన్నావు? పొద్దునండి ఏం తినలేదండి. కానీ ఇక్కడ ప్రసాదాలు ఉన్నాయి. రొట్టెలండి, రొట్టెలు మా ఇంట్లో ఊరికి వెళ్తామని చెప్పి ఒక 30 రొట్టెలు చేసామండి. కొత్త ఆవకాయ పెట్టిందండి, ఆవకాయ సీజన్ కదా, మొత్తం తినేసానండి. అంతేనా? ఇంకేమైనా తిన్నావా? సాలి ఫుడ్ అయితే అదే తిన్నానండి. తర్వాత మా ఆవిడ గంజి వేసిందండి. ఆ డ్రమ్ము చూసారా, ఆ డ్రమ్ము నిండా గంజి వేసిందండి. గ్యాస్ తాగుతారని డ్రమ్ము తాగుతారా ఎవరైనా? ఎందుకండి వేస్ట్ చేయకూడదండి. సాల్ట్ కాస్ట్ చాలా కాస్ట్, 30 రూపాయలు ప్యాకెట్. సాల్ట్ వేసి మరీ గంజి వచ్చింది. సస్యరాజ్ బక్కగా అంటే ఏంటో అనుకున్నా. ఇవాళే. కానీ ఇది చాలా ప్రాబ్లం ఉందయ్యా. మరి ఏదో చేయండి డాక్టర్. చూడండి డాక్టర్, ఎంత కచ్చరా పర్వాలేదు, నాకు ఆకలి వేస్తుంది, నేను తినాలి. డాక్టర్ మనం అయితే డబ్బు చాలా ఖర్చు పెట్టి భరాయిస్తాం మరి. ఎంతైనా పర్వాలేదండి. నేను ఒక అపార్ట్మెంట్ లో ఉన్నానండి, 150 ఇళ్ళు ఉన్నాయండి. ఎన్ని ఇల్లు కావాలంటే నన్ను ఆశిస్తానండి. నాకు న్యాయం చేసేటండి. పొద్దున్న నుంచి ఏం తినలేదు, నేను తినాలి. అసలు ప్రసాదాలు చాలా తెచ్చారండి ఆయన కృష్ణకాంత్ అండి. ఆయన ఒక డబ్బాడి నిండా కేసరి, ఒక డబ్బాడి నిండా పుల్లలు తెచ్చాడు. అవన్నీ తినాలని ఇప్పుడు నేను మనం అమెరికా నుంచి తెచ్చానే. ఊరుకోండి డాక్టర్, మనం అందరికీ వెళ్ళాము. డాక్టర్, అమెరికా అయినా సరే, ఆస్ట్రేలియా అయినా సరే, ఏ రాష్ట్రమైనా సరే నాకు మంచిది ఇవ్వండి, నేను ప్రసాదం తినాలి. డాలర్లు ఉన్నాయా ఏమి నీ దగ్గర? మా అబ్బాయి డాలర్లు తెస్తాడండి. మా అబ్బాయి అమెరికా తొందర తెప్పిస్తాడు డాక్టర్. ఆకలి వస్తుంది, ఆకలి వస్తుంది సార్. కంగారు పడి మాకు, నువ్వు వచ్చింది బైక్ ఉంటే క్లినిక్. మా కంపౌండర్ నీ నోట్లో మంది ఇప్పిస్తా, ఇట్టేమని తగ్గిపోతుంది. భయపడి మాకు. ఏంటి కంపౌండర్? కంపౌండర్ డాక్టర్ నువ్వే నీకు చెప్తా. ఇలాంటి కేసు వయసులో వీడికి చేస్తాను నేను నా బతుకులో ఫస్ట్ టైం. నాన్న బ్రష్ చేసావు నాన్న? బ్రష్ ఇప్పుడు బ్రష్ కూడా కాస్ట్లీ అయిపోయింది. ఆ పేస్ట్ ఏమో రోజుకు రేటు పెంచుతున్నారు. 100 రూపాయలు అండి ట్యూబ్. అందుకని సంక్రాంతి నేను బ్రష్ చేస్తాను. ఇప్పుడు మానేద్దాం అనుకున్నాం కానీ బాగుండదని సంక్రాంతి మాత్రం చేస్తాను. రోగం వచ్చింది తిండి వల్ల, కానీ ఏ రోగం లేదు. అది బ్రష్ కొన్నట్లు మన డబ్బులు నీకు 50 రూపాయలు ఇస్తాను ఎక్స్ట్రా వేసి వేస్తుంది. పూసుకునేసి. నేను ముక్కు మూసుకుంటే నాకు 50 రూపాయలు, నీకు 1000 రూపాయలు. నీకు కూడా ఏదో చేస్తాను నేనయ్యా. బాగా పనిచేస్తున్నట్టు చూసారా? నేను పని చేసేది వాడు కాదు. బాబు ఇంకోటి లోటా పోయినాయన ఏంది పోసేది? మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా? ఇప్పుడే కదా నువ్వు తిన్నావు. ఇదే అడిగించడానికి ప్రాణమైంది. నేను మాట్లాడేది కాదు, శాకాహారిని. నేను
ఇప్పుడు దద్దోజనం అలాంటివి తింటాను. అది అప్పుడే ప్రిస్క్రిప్షన్ కి రాసాను, టాబ్లెట్స్ రాసాను. టాబ్లెట్ ఇంకొద్దు, టాబ్లెట్ సరిపోయింది. చెప్పినట్టు నొప్పి చెయ్యి. తగ్గిపోయింది. రిటర్న్ అమ్మా, మళ్ళీ నొప్పి వచ్చింది. తగ్గిపోతుంది. నేను చెప్పిన మెడిసిన్ వాడు, ఇది తగ్గించు. ఇంటి తగ్గించండి తిన్న తర్వాతనా? ప్రాబ్లం కాదు, కిడ్నీలో ప్రాబ్లం. నాయన నీ కంపెనీ ఫిక్స్ వాడిని పంపించాలి, నేను బాగా తింటాను. నేను పైకి పోతా వాసన వేసారా మీరు? మీకు వాసన రావట్లేదా? నా టోల్డ్ తిండికే పుడతారు. బాబు, ఇంకోటి ఇవ్వరా? ఇంకోటి ఇవ్వరా? దేవుడవా! డాక్టర్, ఈ పేపర్ ఎందుకు కానీ పేపర్ బాగాలేదు కానీ ఏమైనా తినడానికి ఉండేవండి. ఆకలిస్తుంది. తిండి తగ్గించమయ్యా బాబు. ఆకలిస్తుంది. చెప్పింది ఏంటి? తిండి తగ్గించండి. ఆకలిస్తుంది. ఇదిగో సర్లే. టాబ్లెట్ వాడు. మా ఆవిడ మా ఇంటికి వెళ్తారు. మా ఇంటి అయితే చాలా నాకు అసలు డ్రమ్ము నిండా పాయసము. రాజేశ్వర గారికి కూడా పాయసం ఇచ్చారు తెలుసా? అది కూడా తినాలి ఇప్పుడు నేను పోయి. ఫస్ట్ రాయసరా అని చెప్పాలి. ఏ విజయానికి కూడా పాయసం ఇచ్చింది. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఈ పాయసాలన్నీ తినాలి, నేను వెళ్తాను. బాబు తీసుకోవయ్యా బాబు. నాకు డబ్బులు కడుపుతో పోయిందా? ఇంత భరించా లాస్ట్ బాగుంటుంది. ఇదిగో బాబు ఇట్లా ఇట్లా తమ్ముడు ఇట్లా మీరిద్దరు ఇంకో దండం. మీరిద్దరు నాకు న్యాయం చేశారు కాబట్టి అలా నాకున్న ఆస్తిలో ఏంటి తలా 200 గజాలు రాసిచ్చేస్తాను. 200 గజాలు తలా సరిపోదా చెప్పండి? 500, 500, 1000 గజాలు. నేను రెడీ అయిపోతాను, పెద్దమ్మండి నేను రెడీగా ఉన్నా. ఏంటి 1000 గజాలు కాదు సరే. కరెక్ట్ మేము నేను అదే డాక్టర్ మనం చేసాం వాడి కడుపు నొప్పి చాలా బెస్ట్. బాబు డబ్బులు వదిలే మరి నోటు మారిపోతాయి, నాకు జాగా రాసిచ్చి. జాగానే చెప్పింది ఇందాక. ఏం అర్థం కావట్లేదు. జాగానే ల్యాండ్ ఇంకో 1000 గజం ఇంకో 500 గజం ఇస్తాను. ఎందుకంటే ఇద్దరికి సేమ్ ఇస్తే మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడు. ఓ మై అరే ఫోటోసింథసిస్. కానీ నేను నీకు అడుగుతున్నా, నువ్వు నా మీద పత్తితో జాగేస్తానన్నావు కదా. నీ ఇష్ట ప్రకారం కానీ ఏమి ఎక్కడ బాబు జాగా ఎక్కడ? ఆ సెకండ్ వర్డ్ స్టేషన్ ఉందా? ఉంది. కోట్లు వస్తాయిరా. 1000 గజాలు ఇచ్చేస్తా. మీరు 500 గజాలు. అయితే ఇప్పుడు వైకుంఠ క్లినిక్ అక్కడున్న శ్రీదేవి డాక్టర్ కోటేశ్వరాలు నేను నరకం క్లినిక్ అని స్టార్ట్ చేశాను నీకు ఆపోజిట్ గా. కాస్కో రజా చూసుకోరా. ఇంకా అడగరా ఎక్కడ ఉందో. ఇంకా ఇక్కడ సెకండ్ పార్ట్ ఇంకెక్కడ ఉంది? కొంచెం ముందుకెళ్తే ఆ సంధ్యా థియేటర్ పోయే దారిలో బోయ్ కూడా ఉందా? బాబోయ్ బోయ్ కూడా. కోట్లు. ఇంకా వైట్ షర్ట్ ఎందుకు నన్ను ఇష్టం చేసుకుంటాను. ఆ తర్వాత బోయ్ కూడా పక్కన ఈ చుట్టూ కాలం బోయ్ కూడా పక్కన కరెక్ట్ ల్యాండ్ చెప్తే విత్తనాలు పోతాయి. అంత బాగుంది. సూపర్ బిట్టు. రే ఇది కోటు తీసేసి కోట్లు వేసుకుంటారా? ఇంకా ఏది మెడిసిన్ చెప్పు ఏడు చెప్పు నాకు తెలిసి చెప్పు నేను ఆ కమ్మే. బోయ్ కూడా పక్కన బన్సిలాల్ పేట ఉందా? బన్సిలాల్ పేట శ్మశానం అండి. శ్మశానం అడగదా? శ్మశానం నేను బతుకున్నాను. నీకు 1000 గజాలు ఇస్తాను, తీసుకోండి. వద్దురా బాబు. డాక్టర్ వద్దురా బాబు. అమ్మాడు కావాలి. ఇదన్నా పెట్టారా నాకు శ్మశానం? వద్దురా బాబు. లేదు. ఎవరైనా చూసి శ్మశానం అంటారా ఎవరైనా? వాడు మీకు మాత్రం నేను శ్మశానంలో 1000 గజాలు ఇస్తాను అంతే. చూడండి గణేష్ గారు, వాడికి పెళ్లి కాలేదు. వచ్చే పెళ్ళానికి ఏదో ఆస్తి పాస్తులు ఉండాలి. వాడికి తీసేయండి. నాకు అవసరం, నేను ఉచితంగా చేస్తాను. ఏందమ్మా ఇచ్చేది? ఏంది ఇచ్చేది? స్పెషల్ నేను తవ్వుకో నేను పట్టుకోనా? ఇక్కడ పెళ్ళి అవుతుంది నాకు. ఈ బైక్ కూడా క్లీనింగ్ ఒకటి. నాకైతే లేదు లేదు, నా కడుపు నయం చేశారు కాబట్టి మీకు నేను డెఫినెట్ గా రాసిస్తాను. ఏడినా తప్పట్లో వద్దురా బాబు, నాకు ఈ స్థలము కాసేపు అయితే నన్ను ఆ కోతులు పెట్టి